కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లేదా కాంగ్రెస్ పార్టీ వస్తేదో మేలు జరుగుతుందని భావించిన వారికి లేదా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి లేదా అర్హులకు తీసుకెళ్లే ప్రయత్నం చేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకోసమై తీసుకున్న ఒక నిర్ణయంగా జూలైలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తామని చెప్పడం. ఆ వాలంటీర్లకు నెలకు 10,000 చొప్పున వేతనం. ఎందుకు? ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించే విధంగా ఉండాలనేది. బహుశా ఈ వారం 10 రోజుల్లోనే 3 అంశాలు చాలా ప్రధానంగా మొత్తం తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయి. ఒకటి, ఇది వాలంటీర్ల వ్యవస్థ నెలకు 10,000 రూపాయలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం. దీనికి సరిగ్గా వారం 10 రోజుల కింద నెలకు 2,500 రూపాయలు లేదా మహిళలకు నగదు బదిలీ చేస్తామని చెప్పినరో అది త్వరలో ప్రారంభం కాబోతున్నది లోక్సభ ఎన్నికల తర్వాతని. వీటితో పాటుగా కౌలు రైతులకు రైతు భరోసా వర్తింపు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడం. 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం. వరికి ఈ ఖరీఫ్ సీజన్ నుంచే వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పడం. ఇవన్నీ కూడా ఈ లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు బలంగా తెరపైకి తీసుకొచ్చిన విషయాలు. దీని ద్వారా ఈ ఈ ఈ 3-4 నెలల కాలంలో బహుశా వర్షాలు, చెరువులలో నీళ్లు లేని కారణంగా అప్పుడప్పుడు జరుగుతున్న కరెంటు కోతల ప్రభావాల వలన నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయి. అకాల వర్షాలకు పంట నష్టం జరిగింది. సరే, పంట నష్ట పరిహారానికి 10,000 రూపాయల చొప్పున ఇస్తామని ప్రభుత్వం లెక్కలు వేస్తున్నది. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని వాటిని వీలైన వెంటనే వాటిని కూడా పంపిణీ చేస్తామని చెప్తున్నది. ఈ నెగిటివ్ షేడ్ ఏదైతే ఉన్నదో, వ్యతిరేక అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యతిరేక అంశాలను వాటి కౌంటర్గా వ్యతిరేక అంశాలకు సమాధానంగా ఈ రాయితీలను లేదా ఈ వరాలను కాంగ్రెస్ మంత్రులు, నాయకులు ప్రకటిస్తూ వెళ్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఓటర్లపైన ప్రభావం చూపించే అంశాలే. మునుపటి ఎన్నికల్లో నిరుద్యోగుల అంశం చాలా ప్రధానమైన ఎజెండాగా ఉన్నది. నిరుద్యోగులు ఆనాడు ప్రభుత్వపైన తీవ్ర ఆగ్రహంతో, అసంతృప్తితో ఉన్నారు. ఇవాళ నిరుద్యోగుల అంశం ఈ ఎన్నికల్లో కనబడటం లేదు. రైతు బంధు విషయంలో కొంత కుడి ఎడమ ఇబ్బందులు అయినప్పటికీ సాంకేతిక కారణాల వలన జరిగిందనే అంశాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం, ఇంకా కొద్దిమందికి 5 ఎకరాల పైన ఉన్న వారికి రాలేదు, ఆ అంశం ఒక ఎఫెక్టివ్ అంశంగా ఉన్నది. అది 4 నుంచి 5 లక్షల కుటుంబాల వరకు ఉండవచ్చు. 60 లక్షల కుటుంబాలకైతే రైతు బంధు పడిపోయింది. ఇప్పుడు నిరుద్యోగుల అంశం లేదు. ఇప్పుడు ఉన్న ప్రధానమైన అంశం ఏమిటి? కరువు ఉన్నది, నీళ్లు. ఈ తాగునీటి సమస్య రాకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటూ ఉన్నది. ఈ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం వలన ఆ సమస్యను మినిమైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నది. వీటన్నింటిని పూర్వపక్షం చేస్తూ గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు యాక్టివ్ అయ్యే విధంగా, ఓటర్లను పోలింగ్ బూత్కు తీసుకొచ్చే విధంగా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం ఏదో చేస్తున్నది, ప్రయోజనాలు కల్పిస్తున్న భావన కలిగే విధంగా ఈ మధ్యకాలంలో నాయకులు ఇచ్చిన హామీలు, త్వరలో రాబోయే రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన మాటలు, ఇవి కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత అనుకూలత, సానుకూలత కలిగిస్తాయని బలంగా కాంగ్రెస్ నాయకులు, మంత్రులు నమ్ముతున్నారు.